హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీకేజీఎం ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. ఇందులో భాగంగా ఈరోజు టాపిక్ వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో మరి టాపిక్లోకి వెళ్దామా. టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా ఇంకా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, టాపిక్లోకి వెళ్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో దీనినే HCF అని చెప్పేసి పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో కన్సిడర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 and 12. సో 8 మరియు 12 యొక్క ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఆర్ 1, 2, 4, 8. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. సో 8 ఫ్యాక్టర్స్ అంటే 8 అనేది ఏ టేబుల్లో వస్తుందో వాటినే ఫ్యాక్టర్స్ అంటారని చెప్పాను. సో 1 టేబుల్లో 8 వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో 8 వస్తుంది, 8 టేబుల్లో 8 వస్తుంది. రిమైనింగ్ టేబుల్స్లో రాదు. ఓకే, సో నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 యొక్క ఫ్యాక్టర్స్ కూడా చూడండి. 1 12 12, 2 6 12, 3 4 12, 4 3 12, 5 table not come, 6 table 6 2 12, 7 8 9 10 11 not coming. 12 table lo 12 ones are 12. So now all the common factors of 8 and 12. So 8 and 12 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే 1 1, ఇక్కడ 1 టేబుల్ ఉంది, ఇక్కడ 1 టేబుల్ ఉంది. నెక్స్ట్ 2 is there. So next 4 4, remaining నాట్ దే. సో మరి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమవుతాయి? కామన్గా ఏమేమి ఉన్నాయి? 1 ఉంది, అదేవిధంగా 2 and 4. సో 1, 2, 4 ఆర్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 and 12. సో 8 మరియు 12 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 2 మరియు 4. ఇవేంటివి? కామన్ ఫ్యాక్టర్స్. మరి కామన్ ఫ్యాక్టర్ అంటే ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ 2 or more whole numbers, then it is called their common factor. అంటే ఇచ్చినటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ హోల్ నెంబర్స్ కి ఏం కావాలి? ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ నెంబర్ కి, అంటే 2 or more నెంబర్స్ కి కావాలి. ఇట్ ఈజ్ కాల్డ్ దేర్ కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ 8వి తీసుకున్నాము, ఇక్కడ 12వి తీసుకున్నాము. ఈ రెండిటివి తీసుకున్నప్పుడు 1 2 4, ఇక్కడ 2 or more నెంబర్స్ అంటే 2 నెంబర్స్ ఇవ్వచ్చు, మోర్ నెంబర్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. సో ఆ విధంగా 2 or more నెంబర్స్ కి సంబంధించి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ద లార్జెస్ట్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 or more నెంబర్స్ ఈజ్ కాల్డ్ దేర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇచ్చినటువంటి నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం కదా. సో ఆ కనుక్కున్నటువంటి ఫ్యాక్టర్స్లలో హైయెస్ట్ నెంబర్, సో హైయెస్ట్ నెంబర్ ఏమంటాము? HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ చూడండి, 1, 2 and 4 ఆర్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 and 12. సో ఇక్కడ 8 కి 12 కి ఏమేమి వచ్చినాయి? 1 2 4 అనేవి ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు ఏమవుతుంది? 1 2 and 4 ఆర్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 and 12. సో మరి ద HCF ఆఫ్ 8 and 12 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఎందుకంటే ఈ 3 కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంది? 4 ఉంది, కాబట్టి 4 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. ఓకే, హైయెస్ట్ 4 ఉంది కాబట్టి కామన్ ఫ్యాక్టర్. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ అంటే 8కి ఫ్యాక్టరే మరియు 12కి కూడా ఫ్యాక్టరే. 8కి 12కి కామన్ ఫ్యాక్టర్,
అండ్ హైయెస్ట్. సో హైయెస్ట్ ఉన్నది ఏంది 4. ఈ యొక్క 1, 2, 4, 8 అండ్ 12 యొక్క కామన్ ఫ్యాక్టర్స్. సో ఇందులో హైయెస్ట్ అడిగింది కాబట్టి హైయెస్ట్, మరి లోయెస్ట్ అంటే 1. సో అది మనకు సంబంధం లేదు. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 8 అండ్ 12 8 కామన్ ఫ్యాక్టర్ అనేది 4. సో నెక్స్ట్ మోర్ వన్ ప్రాబ్లం చూద్దాం. సో ఫైండ్ ద HCF ఆఫ్ 6, 9 and 12. See here 3 numbers are there. Okay, so all the factors of 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 6 టేబుల్ అలా ఈ యొక్క 6 అనేది వస్తుంది. ఓకే, దిస్ వన్ క్లియర్. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఏ టేబుల్ వస్తుంది? 1 టేబుల్, 3 టేబుల్, 9 టేబుల్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 తీసుకున్నట్టయితే 1, 2, 3, 4, 6, 12 టేబుల్స్ లో వస్తుంది. చూడండి, 1 12 are 12, 2 6 are 12, 3 4 are 12, 4 3 are 12, 6 2 are 12, 12 1 are 12. రిమైనింగ్ టేబుల్స్ లో వస్తుందా? రాదు. ఓకే, సో నౌ సి ఇన్ దిస్ వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్స్? ఈ మూడిట్లలో కామన్ గా ఏమున్నాయి? సో 1 ఈస్ ద కామన్ అండ్ మోర్ 2 ఇక్కడ ఉంది బట్ ఇక్కడ లేదు కదా, సో దట్ ఈస్ నాట్. సో 3 తీసుకున్నట్టయితే ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. సో దిస్ ఈస్ ద 3 ఆల్సో కామన్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ 6 ఉంది బట్ హియర్ నాట్ దేర్, సో డోంట్ టేక్. సో కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఏమేమవుతున్నాయి? 1, 3 are common factors. Now say HCF of 6, 9 and 12 are common factors. Lo highest emundi indulo? 3 is the highest. Yes, so now HCF is 3. Okay, so now see more one problem. Find the HCF of 15 and 16. So find the HCF of 15 and 16. All the factors of 15. So 15 యొక్క అన్ని ఫ్యాక్టర్స్ చూస్తే ఏమేమి వస్తాయి? 1 టేబుల్, 1 15s are 15, 3 5s are 15, 5 3s are 15, 15 1s are 15. రిమైనింగ్ టేబుల్స్ లో వస్తుందా? నాట్ కమింగ్. సో all the factors of 15 are 1, 5, 3, 15. Next, all factors of 16 చూసుకున్నట్టయితే 1 టేబుల్లో 1 16s are 16, 2 8s are 16, 4 4s are 16, 8 2s are 16, 16 1s are 16. Okay, clear? Now, what is the common in these 2 factors? So this one factors, 15 factors and 16 factors. So what is the common factor? 1 is the common factor, remaining not there. Okay, so 1 is the common factor. The HCF of 15 and 16 is, what is the answer? 1. So this is the common factor. 1 is the highest common factors of 15 and 16. Okay, సో ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఈ 1 వచ్చినట్టయితే కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 వస్తే దానికి ఇంకొక పేరు కూడా ఉంది, అదేందో చూద్దాం. ఇఫ్ 2 whole numbers have 1 as their HCF. సో 2 whole numbers ని మనము చేసినప్పుడు 1 అనేది HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గా వస్తే దానిని ఏమంటారంటే కో ప్రైమ్స్ అని చెప్పేసి అంటారు. వేటిని? 15 అండ్ 16. ఏ హోల్ నెంబర్స్ కి అయితే కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 వస్తుందో ఆ యొక్క హోల్ నెంబర్స్ ని, అంటే 15 అండ్ 16 ని
ఏమంటారు? కో ప్రైమ్స్. ఏమంటారు? కో ప్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 7 and 11 ఈ రెండు కూడా చేయండి. అప్పుడు ఏమొస్తుంది? HCF 1 వస్తుంది. అండ్ 19, 13 తీసుకున్నా కూడా 1 వస్తుంది. 14, 15 తీసుకున్నప్పుడు కూడా వాటి యొక్క HCF ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో వీటిని ఏమంటారని చెప్పిన కో ప్రైమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ విధంగా వచ్చినటువంటి వాటిని. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి HCF ని ప్రతిసారి ఈ టేబుల్స్ ని పెట్టుకొని చేయడం అనేది పాసిబుల్ అవుతుందా? ఓకే, అప్ టు 20 టేబుల్స్ అంటే మనకు వస్తాయి కాబట్టి చేస్తాము. మరి బిగ్ నెంబర్ ఇస్తారు, 3 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్ అని, 2 డిజిట్ లో హైయెస్ట్ నెంబర్స్ అంటే 90, 99, 98, 50, 60 ఆ విధంగా ఇచ్చిర్రు. అప్పుడు మనకు టేబుల్స్ రావు. సో అప్పుడు మనకు టైం ఎక్కువగా పడుతుంది. సో ఆ విధంగా కాకుండా ఈ HCF ని కనుక్కోవడానికి 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ 2 మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనము ఈ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. అయితే ఇది మనం చేయడానికి ఈజీగా ఉండడానికి మాత్రమే ఈ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ డివిజన్ మెథడ్ కానీ ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క చిన్న చిన్న నెంబర్స్ అంటే టేబుల్స్ను యూజ్ చేసుకొని చేస్తాం. మరి పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇది చేయడం జరిగింది. అయితే చూడండి, ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇందులో ఫస్ట్ వన్ టు ఫైండ్ HCF బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏం మెథడ్ ఇది? దీని పేరు వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. గుర్తుంచుకోండి, క్వశ్చన్ లో కూడా ఆ విధంగానే అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద HCF ఆఫ్ 24 and 32 యూజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తాడు క్వశ్చన్ లో, స్కూల్ లెవెల్లో క్వశ్చన్ లో. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోకి వచ్చేసరికి మనము ఏ మెథడ్ యూజ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇది ఈ విధంగా చేసుకోవాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 24, మరి ఇందులో 24 యొక్క ఏం కనుక్కోవాలి? ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏ విధంగా కనుక్కుంటామంటే ఈ విధంగా 24 తీసుకొని 2 తోటి డివిజన్ చేస్తాం. ఓకే, సో 2, 3, 4 ఏదైనా తీసుకోవచ్చు. మనకు 2 అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఏ టేబుల్ అయినా తీసుకోవచ్చు. ఇది 24 వచ్చే టేబుల్ ఏ టేబుల్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. బట్ మనకు ఈజీగా ఉండాలి కాబట్టి 2 టేబుల్ తీసుకుంటాము. 2 1 జా 2, 2 2 జా 4. ఓకే, క్లియర్? 2 12 జా 24. ఓకే, నెక్స్ట్ 2 6 జా 12. నెక్స్ట్ 2 3 జా 6, 3 1 జా 3. ఓకే, క్లియర్? సో నౌ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఏంటివి? 2 into 2 into 2 into 3 into 1. ఓకే, క్లియర్? ఆల్ మల్టిప్లై అవుట్ సైడ్ నెంబర్స్ 2 into 2 into 2 into 3 into 1. ఓకే, ఇది. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 32. సో 32 కూడా సేమ్, 32 2 టేబుల్లో వస్తుంది కాబట్టి 2 16 జా 32, 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా 4, 2 1 జా 2. సో HCF ఆఫ్ 24 and 32. సో ఇక్కడ చూడండి, 2 into 2 into 2 into 2 into 2 into 1. మీరు ఈజీగా కూడా ఫైండ్ అవుట్. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32, 32 1 జా 32. అలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎలా ఉంటుంది అంటే ఈ వచ్చినటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ కామన్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేయాలి. చూడండి, HCF ఆఫ్ 24 and 32 ఏ విధంగా వస్తుంది? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్
కామన్ ఫ్యాక్టర్స్. చూడండి కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి. 2 2 2 2 2 2 ఇక్కడ 3 2s ఉన్నాయి, ఇక్కడ 3 2s ఉన్నాయి. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైతే 2 into 2 into 2. ఓకే, 2 2s are 4, 4 2s are 8. 8 is the highest common factor. HCF of 24 and 32 equal to 8. Okay, clear? Next, second one, see, find the HCF of 48, 60, 84. మరి 48 ఎట్ వచ్చింది, ఇంతకుముందు చేసినట్టునే 2 into 2 into 2 into 2 into 3, 2 into 2 into 3 into 5, 84 2 into 2 into 3 into 7. ఇక్కడ ఉన్నాయి చూడండి. 2 2s are 4, 2 4s are 8, 2 1s are 2, 2 2s are 4, 2 6s are 12, 2 3s are 6, 3 1s are 3. Okay, same 2 30s are 60, 2 15s are 30, 2 5s are 15, 5 1s are 5, 8 4s are 8, sorry 2 4s are 8, 2 2s are 4, like this one completed. Now HCF of 48 and 60 and 84 equal to 2 into 2 into 3. Common ga em unnai 2 into 2 into 3. 2 2s are 4, 4 3s are 12. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ 1 1 1, సో 1 కూడా కామన్ ఫ్యాక్టరే కదా, మరి దాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదు అని అంటే, you multiply with 1 any number, that one answer is same. చూడండి 12 వచ్చినాక 1 తోటి మల్టిప్లై ఏం చేస్తే ఏమొచ్చింది, 12 వచ్చింది. సో అందుకని దాన్ని మెన్షన్ చేయలేదు. సో కాబట్టి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో అది ఇంకా చూద్దాం. మరి హెచ్సిఎఫ్ని ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి. యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ది నెంబర్స్ గివెన్ బిలో. సో ఇందులో చూసుకుందాము. ఫస్ట్ వన్ ఏముంది, 12, 30, 28, 36 చూద్దాం. సో ఫస్ట్ వన్ 12, 30. ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. సో 12 తీసుకుందాం. ఇక్కడ 12, 2 టేబుల్లో 2 6 12. ఇక్కడ 2 టేబుల్ తీసుకున్నట్టయితే 2 3 6 వస్తుంది, 3 2 కూడా 6 వస్తుంది. బట్ మనం 2 టేబులే తీసుకుందాం. సో 2 3 6. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్లో 3 వస్తుందా, రాదు. మరి 3 టేబుల్ 3 1 3. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏంటి, 2 into 2 into 3 into 1. నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏముంది 30. సో నౌ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 చూడండి. 30 తీసుకున్నాం. సో 2 టేబులే మనం తీసుకుంటాం కాబట్టి 2 1s 2 కట్ అయిందంటే ఇంకెంత ఉంటుంది, 1 ఉంటుంది. 3 minus 2 ఇక్కడ మనం చేస్తాం చూడండి. 2 1s 2 అన్నప్పుడు 1 ఉంటుంది, 0 ఉంటుందని 10 ఉంటుంది కదా. ఈ విధంగా తీసుకొని చేస్తాము డివిజన్ లాగానే. సో ఇక్కడ 2 5s 10. చూడండి 2 15s 13 ఎస్. సో 15 2s 30 ఆల్సో. నెక్స్ట్ 2 టేబుల్లో 15 వస్తుందా, 2 7s 14, 2 8s 16. సో 15 రాదు. మరి 3 టేబుల్ తీసుకుందాం. సో 3 5s 15. నెక్స్ట్ 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 5 టేబుల్లోనే వస్తుంది. 5 1s 5. సో 30 ఈక్వల్ టు 2 into 3 into 5 into 1. సో కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, 12 ఈక్వల్ టు 2 into 2 into 3 into 1. 30కి ఏమొస్తుంది, 2 into 3 into
5 into 1. మరి ఇందులో కామన్ ఏమి ఉన్నాయి చూడండి, కామన్ ఫ్యాక్టర్స్ 2, 3 and 1. So highest common factor of 12 and 30 తీసుకున్నట్టయితే ఏంటివి 2 into 3 into 1. 2 3 ja 6, 6 1 ja 6. What is the answer? 6. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లం. మరి ఇంకొక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది, 28, 36. ఓకే, సో సేమ్ ఇప్పుడు మనం ఇదంతా రాసుకోకుండా కూడా డైరెక్ట్ చేయొచ్చు. సో 28 తీసుకున్నట్టయితే నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేయండి మొత్తం ప్రాసెస్. మామూలుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా చేస్తే సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేసేటప్పుడు ఇలా ఫాస్ట్గా యూజ్ అవుతుంది. 2 2s 28 ఉంది కదా, 2 1s 2, 2 4s 8. నెక్స్ట్ 2 7s 14, 7 1s 7. సో 28కి ఏమేమి వచ్చినాయి, 2 into 2 into 7 into 1. సో ఈ 1ని మర్చిపోయినా కూడా సరిపోద్ది, నో యూజ్. సో 36 తీసుకున్నట్టయితే 2 1s 2, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 16, 2 8s 16, 2 9s 18, 2 టేబుల్లో రాదు కాబట్టి 3 3s 9, 3 1s. మరి కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి 36కి, 2 into 2 into 3 into 3 into 1. సో ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పినది. మరి కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, 2 and 2. సో HCF ఆఫ్ 28 and 36 ఈక్వల్ టు 2 into 2 ఈక్వల్ టు ఏమొస్తుంది, 4. సో HCF ఎంత వచ్చింది, 4. ఓకే, క్లియర్. ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి టు ఫైండ్ HCF బై ద మెథడ్ ఆఫ్ డివిజన్. అంటే డివిజన్ మెథడ్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఫైండ్ ద HCF ఆఫ్ 24 and 40. 24 మరియు 40 యొక్క HCFని అనుకుందాం. ఏ విధంగా, బై డివిజన్ మెథడ్లో. సో 24 తీసుకున్నట్టయితే 24 40. సో ఇక్కడ బిగ్ నెంబర్ని మిడిల్లో యూజ్ చేసుకొని స్మాల్ నెంబర్ తోటి డివిజన్ చేయాలి. సో 24 1s 24, రిమైనింగ్ 16 వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి ఈ 16, ఈ 24, సో స్మాల్ నెంబర్ ఏముంది 16 కాబట్టి ఇక్కడే వేసుకోవాలి. ఎప్పుడైనా ఇక్కడ వచ్చిన నెంబర్ని ఇక్కడ వేసుకుంటాం, రిమైండర్లో వచ్చిన దాన్ని ఈ విధంగా వేసుకుంటాం. ఈ యొక్క 24ని ఇక్కడ వేసుకొని 16 1s 16, 16 2s 32 రాదు కాబట్టి 16 1s 16, అప్పుడు ఎంత వస్తుంది 8. సో 8 ఈజ్ ఏ స్మాల్ నెంబర్. సో మళ్ళీ ఇక్కడ వేసుకొని ఈ 16 ఇక్కడ వేసినాం, 8 2s 16 0. సో చూడండి ఇక్కడ 0 వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు ఎక్కడైతే 0 వచ్చిందో, 0 వచ్చినప్పుడు ఈ యొక్క 8ని ఏమంటాము, HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎందుకు, దిస్ ఈజ్ ద లాస్ట్ డివైజర్. దీంతో కదా లాస్ట్ డివిజన్ చేసింది మనం, ఇది లాస్ట్ డివైజర్ కాబట్టి దీన్ని ఈ విధంగా చూస్తాం. లేదు ఈ 3 ప్రాసెస్లు కాకుండా ఒకటే లైన్గా చేయడానికి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి 24 41. సో 24 1s 24, 24 2s 48 కాబట్టి 24 1s 24 తీసుకున్నట్టయితే రిమైండర్ ఈజ్ 16 వస్తుంది. సో ఈ 16 ఇక్కడనే ఉంచేసి ఈ 24ని ఇక్కడ రాసుకుంటాం. ఓకే, రాసుకున్నప్పుడు 16 1s 16, సో 8 వచ్చింది. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, ఈ 16ని ఇక్కడ రాసుకుంటాం. ఓకే, అప్పుడు 18 2s 16. ఇది ఈ యొక్క 0 వచ్చింది కదా వీడియో. నెక్స్ట్ ఈ విధంగా 0 వచ్చినప్పుడు డివైజర్ ఎంత మనము
8 తెలుసుకుందాం. సో ఓకేనా ఫ్రెండ్స్, రిమైండర్ 0 ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ నెంబర్ అవుతుంది అయితే ఉంటుందో ప్రాక్టీస్ ఆ చేయండి. నెంబర్ ని మనము Thank you for హైయెస్ట్ watching. కామన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, హెచ్సిఎఫ్ బై డివిజన్ మెథడ్ అర్థమైంది కదా. జస్ట్ డివిజన్ చేసుకుంటూ వెళ్ళడమే ఇందులో ఉంటుంది. ఓకే ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై ద మెథడ్ ఆఫ్ డివిజన్. సో ఈ డివిజన్ మెథడ్ లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ చేయమని ఇచ్చిండు. సో మనం ఏం చేద్దాము, ఏవైనా ఒక 2 ప్రాబ్లమ్స్ చేసి చూపిస్తాను, ఆ విధంగా మీరు చేస్తే సరిపోతుంది. ఓకే చూడండి, 18 and 48 బై డివిజన్ మెథడ్. యూస్ డివిజన్ మెథడ్. సో 48 ఇందులో బిగ్ నెంబర్ ఏముంది 48. సో 48. నెక్స్ట్ టేక్ 18 టేబుల్. 18 1 జా 18, 18 2 జా 32, 18 3 జా 50 ప్లస్ వస్తుంది కాబట్టి ఇది కాదు, 18 2 జా 32. సో 8 minus 2 6 1, 4 minus 3 1. నౌ ఇప్పుడు దీనికి బ్రాకెట్ పెట్టినాం. అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క 18 ని ఇక్కడ రాసుకున్నాం. 16 1 జా 16. అప్పుడు ఎంత వస్తుంది, 8 minus 6 2 0 కాబట్టి మళ్ళీ ఈ యొక్క 16 ని ఇక్కడ రాసుకుంటాం. 2 టేబుల్లో 16, 2 8 జా 16, రిమైండర్ ఈజ్ 0 వచ్చింది. నౌ HCF ఆఫ్ 1848 తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది, 2. లాస్ట్ డివైజర్ ఈజ్ 2, దట్స్ వై HCF ఈజ్ 2. నెక్స్ట్ మోర్ వన్ ప్రాబ్లం. సెకండ్ వన్ 72 180 198 చూద్దాం. సో ఫస్ట్ ఇలా 3 నెంబర్లు ఇచ్చినప్పుడు ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని చేయాలి. ఫస్ట్ మనం ఈ 2 నెంబర్స్ ని యూజ్ చేద్దాం. సో అప్పుడు ఏమొస్తుంది, 72 స్మాల్ నెంబర్ కాబట్టి 180 బిగ్ నెంబర్. సో కంపేర్ దిస్ 2 నెంబర్స్ ఓన్లీ, నాట్ దిస్ నెంబర్. ఈ 2 నెంబర్లలో బిగ్ నెంబర్ ఇది 180, స్మాల్ నెంబర్ ఇది. సో 72 2 జా 144. ఓకే చూడండి, 72 ఇంటూ 2, 2 2 జా 4, 2 7 జా 14, 144 వచ్చిందా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సో టేక్ పవర్ 10, 10 minus 4 6. Here which number is there, 7. Okay, 7 minus 4 3, 1 minus 1 0. Okay, next 72 36 2 జా 72, 0 వచ్చిందా. ఓకే లాస్ట్ డివైజర్ ఏముంది 36. సో ఇంకొక నెంబర్ ఉంది చూడండి, HCF 36 కాదు 36. ఈ నెంబర్ని కూడా వేయాలి కదా, 198. 36 4 జా 144, 36 5 జా 180. సో 36 6 జా 190 అంటే ఎక్కువనే వస్తుంది కాబట్టి you take 180. 36 5 జా 180. సో 8 minus 0 8, 9 minus 8 1, 18 take. So now 36 right here. 18 2 జా 36. Answer is 0. Remainder is 0. So 72 180 198 HCF of 72 180 98 ఈక్వల్ టు ఎంత, 18. ఓకే క్లియర్. ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని చేయాలి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.